తరపు నుంచి వచ్చేస్తున్నాడు నా ఎక్స్ప్రెస్ అన్నా ఈరోజు 2 టాపిక్స్ చేయబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ టాపిక్ అని చాలా కొంచెం కష్టమే, చాలా చేయడం కూడా. అదేంటో తెలుసా? చదవడం అంటే ఇక్కడ అందరికి ఇబ్బందిగా. ఫ్లాప్ అయిన సినిమానైనా 10 సార్లు చూస్తాం కానీ పుస్తకాలు మాత్రం 10 నిమిషాలు కూడా చూడలేం కదా, అంత కష్టం. సో ఈ రీడింగ్స్ లో స్టైల్ చాలా ఉంటాయి. ఒక్కొక్కరు ఎలా చదువుతారు? ఫస్ట్ అమ్మాయిలు తీరు చూసుకుందాం. అమ్మాయిలు కనబడడానికే చదివినట్టు కనిపిస్తారు కానీ చదవరు. డాడీ ఉన్నప్పుడు పట్టుకుంటారు, పుస్తకం పట్టుకుని డాడీ కనబడాలని చదువుతుంటారు. కెమికల్ బాండ్ కాదు. సరే డాడీ వెళ్ళిపోయారా ఇక్కడ పుస్తకం మధ్యలో చెప్తుంది. అప్పుడు ఏయడం కొనం సెల్లో తీసి పుస్తకం ఎక్కడ పెట్టి చెప్పు ఇప్పుడే డాడీ వెళ్ళి అని చెప్పొచ్చు. చివరికేటో తెలుసా? అమ్మాయి అమరావతి వెళ్ళిపోతే పుస్తకాల్లో కలిసిపోతుంది. ఇలాంటి టైంలో నాలాంటి ఒక అమ్మాయిని చూస్తే ఎలా ఉంటది డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్య? వచ్చాడు, ఏం చేస్తున్నా? చదువుతున్నా. పంది పొరులు పొరులుతున్నా చదవడం. ఆ పొరులు చదివితే దేవుడు ఉన్న పొరులతో పుణ్యమని వస్తుంది కదా. నీకేం తెలుసు? ఇలా పొర్లుకుంటూ చదివితే చదువు బాగా వంట పడుతుందంట. అబ్బో, బుర్రకింత ఫేవికాల్ రాసుకుని చదువు బాగా అంటుకుంటది ఇంకా చదువు. సరేగాని ఇంతకు ఏం చదువుతున్నావు? కెమిస్ట్రీ. వచ్చింది వస్తుంది. అయ్యో, నాన్న ఉన్నప్పుడేమో బుక్ లో కెమిస్ట్రీ, నాన్న వెళ్ళిపోయి ఫోన్ లో కెమిస్ట్రీ. నెక్స్ట్ అబ్బాయి లీడింగ్ ఎలా ఉంటది హాస్టల్లో? కనీసం అమ్మాయికి అక్కడ ముందు కెమిస్ట్రీ బుక్ ఉంది అన్న విషయం తెలుసు, మనకి అక్కడ ఏ బుక్ ఉందో కూడా తెలియదు. నిజంగా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తే నిజంగా జరిగింది. హాస్టల్లో ఏం చేస్తామంటే, హాస్టల్లో ఇలాగే కూర్చున్నాం బయట. స్టడీ అవర్స్ ఎలా ఉంటే అప్పుడు కుర్చీలో కూర్చొని బుక్ ముందు పెట్టుకొని వాటిని తిరుగుతుంటాడు. మావాడు ఏం చేసి తెలుసా? కూర్చున్నాడు అనమాట. చదువు సమాజానికి ఉపయోగపడేలా చదవమంటాడు, ఇటు సమాజానికి వినపడేలా చదువుతాడు. వాటిని ఉన్నప్పుడు బాడా వాటిని దూరం వెళ్ళిపోయాడు. అరే బావా వాటి నుంచి చెప్పరా, కొంచెం నిద్ర అవుతుందా? ఇక్కడ పుస్తకం పెడతాడు, పడుకోవాలని అనుమానం రాదు, ఇలాగే ఆడతాడు. వీళ్ళు చిచ్చరగా ఉంటారు ఏకాలు, పుస్తకం అలా పక్కన వీడు మాత్రం వాటిని వస్తాడు. ఎందుకు సార్ కొట్టారు? నేను కొడితే డబ్బులు రావుతాయంట, ఖర్చు పెట్టుకుని కోటీశ్వరుడు అయిపోదామని. ఏం చేస్తున్నారా? కనబట్లేదా? చదువుతున్నా పుస్తకం ఎదురా పురుషమ్మా చెప్పేసి ఎవడో అంటే, సార్ అది ఏందిరా? అది చదువుతున్నావు నువ్వు? అది చదవడం అది వెనక ఇలాంటి వాడే గుర్రం సారీ చేయడానికి పంపిస్తే గుర్రం దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి వచ్చాడంట. ఇంకొంటారు చదివిన వాళ్ళు, ఆ చదివి ఎలా చదువుతారంటే ఇలా పుస్తకం పక్కన పెడతాడు, ఏదో చదవాలి కాబట్టి ఇక్కడ చెయ్యాడతాడు. ఫస్ట్ మొదలు చదువుతాడు, ఆ చదివిన ఆడికి అర్థం కాదు. ఎక్కడి నుంచి ఇక్కడ ఆడతాడు. అశోకుడు చెట్లు ఆడించిన ఒక ముక్క ఆడ చదువు సార్. అశోకుడు 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 చెట్లు 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 ఆడిచి పెద్ద కాయలు కూడా కాసే చెట్లకి ఆడంతా చదువుతాడు. అది ఇలాంటి అప్లికేషన్ ఇంటి పేరుతో రాయారంటే మా ఇల్లు పెంకిటీలు అని రాసాడంట. నెక్స్ట్ సెకండ్ కంటెంట్. ఇంతమంది చక్కగా నవ్వుతున్నారు కాబట్టి నవ్వుల మీద తీసుకుందాం. ఒక్కొక్కడు ఎలా నవ్వుతాడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాఫ్స్. ఆ నవ్వినప్పుడు పక్కోడి రియాక్షన్స్ ఎలా ఉంటాయి, పక్కడు అలా ఉంటాయి. పక్కోడి పట్టుకుందాం, మామూలు కూర్చుంటే ఎలా ఉంటాయి, ఒక్కొక్కడు ఎలా నవ్వుతాడు. రాజు కూర్చో. ఫస్ట్ మామూలుగా ఒక సినిమా థియేటర్ ఉన్నాడు. ఏంటంటే అందరూ జోక్ నవ్వుతారు, ఈ నవ్విన నవ్వు మనకు జోక్ కూడా అనిపించదు. ఫస్ట్ ఆడు ఎలా నవ్వు తెలుసా? వినిపిస్తుందా? ఎలా ఉంటదంటే పంది పిల్ల గొంతు పిచ్చికి తెలగొడుతుంది. నిజంగా చెప్పింది పంది పిల్లదా శ్రీముఖిదా? నెక్స్ట్ ఇంకోటి ఎలా నవ్వుతారంటే, ఆడు నవ్వుతాడు, నవ్వి పక్కోడు మీద పడిపోతాడు. పక్కోడు లేకపోతే నవ్వలేడు. ఫస్ట్ ఎలా మెసేజ్ చూసుకున్నాడు. ఏముందిరా దాంట్లో? చదువు రాదు కదా. నెక్స్ట్ ఇంకొంతమంది నవ్వుతారు భయ్య. వాళ్ళు మన మొక్కలు నీళ్ళేస్తారు, మొక్కల మంది నీళ్ళేస్తారు. చూడాలి రే, అట్లనే ఫేస్ వాష్ కూడా ఇచ్చే కడుక్కుంటాడు.
కొంచెం బకెట్ నింపురా, స్నానం చేసుకుంటా. ముక్కులో నోట్లో అన్నిట్లో పోయింది దానికి. నెక్స్ట్ ఉంది ఏంటి నా కంటెంట్. పీకి నవ్వుతాయి మేక నవ్వు నవ్వుతారు కదా వాళ్ళు నవ్వులా ఉంటుంది. అబ్బా గట్టిగా ఉంటది రో. ఇది కంటే కావాలని కొట్టాడు. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్స్ స్టిల్స్ ఇచ్చిన ఫోటోలు ఎలా నవ్వుతారు నవ్వులు. సో వీడు ఫోటోగ్రాఫర్ నవ్వులు ఎలా నవ్వుతారు అప్పుడప్పుడు ఒక్కొక్కడు. మంచిగా ఉన్నాయా? తర్వాత ఇంకోటి స్మైల్ ఎలా ఉంది సార్ ఇవ్వాలా వద్దా సాఫ్ట్వేర్ స్మైల్ అంటారు దాన్ని. అరే ఫోటోలు తీసినప్పుడు కెమెరా పెట్టాలి కదరా. ఏం చేస్తున్నారు చెప్పినా కదరా. సరే ఎలా ఉంటాయి స్మైల్స్ అని. సూపర్.